ప్రతిబింబంగా నిలిచింది. ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో భాగంగానే ఇవాళ మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ పదే పదే విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాస్తుంది. మేము ప్రజా సమస్యల పట్ల మీతో చర్చించడానికి సుముఖంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టు పార్టీ 3 దఫాలుగా చర్చలకు పిలుపునిచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల ఈ భారతదేశం లోపల ఒక అంతర్యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ఈ దేశ పౌరులకు ఉన్నదని చాలా స్పష్టంగా పేర్కొనబడ్డది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెడుతూ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును కాలరాసే విధంగా అంతర్యుద్ధం కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకే బుద్ధిజీవులుగా ప్రజాస్వామిక ఉద్యమాలకు నెలవో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మారణ హోమం నిలిచిపోవాలంటే ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కార్యక్రమాన్ని తీసుకున్నాం.